హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మాధవ్ కృష్ణని. మనం ఈ వీడియోలో తమిళనాడులోని లోకల్ మార్కెట్లో లోకల్ ఏరియాల్లో కాయి ఇంకా ఎన్ని రోజులు రావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్న రేట్లలో ఏమన్నా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా, వస్తే ఎప్పుడు రావచ్చు అన్న దానిపైన ఈ వీడియో ఉంటుందండి. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా తమిళనాడులో కాయలు అన్నది లోకల్లో వస్తున్నాయండి. అవి గత నెల రోజులుగా వస్తున్నాయి. ప్రస్తుతానికి అక్కడ తోటల పరిస్థితి అంతా చూస్తే ఎండబొబ్బలు వచ్చి కాయలంతా క్వాలిటీ లేని కాయలు వస్తున్నాయండి. ఒక 5,000 బాక్స్ వస్తే దాంట్లో ఒక 1000 బాక్స్ అన్నది ఒక రకం క్వాలిటీలో ఉంటున్నాయి. మిగతా అంతా ఎండబొబ్బలు మెతకబడిన కాయలు అన్నది వస్తుంది. ప్రస్తుతానికి ఆ ఏరియాలో కాయ ఉంది మనం చూసుకుంటే ఐలూరు, దిండిగల్లు, రాయకోటై, వడచత్రం, ఓసూరు, ఇటు సైడు రాణిపేట, చెంగల్పట్టు, ఇటు సైడ్ అంతా కాయ అన్నది ఎండబొబ్బలతో ఫీల్డ్లో ఉన్నాయండి. అవి ఎన్ని రోజులు రావచ్చు అంటే ఇంకొక 10 నుంచి 15 దినాలు ఆ కాయ అనేది వచ్చే అవకాశం ఉంది. అక్కడ కానీ సేమ్ పరిస్థితి, రేట్లు లేనందువలన వాళ్ళు కానీ పంటల్ని కేర్ చేయడం లేదు. ఇక అక్కడ ఆల్మోస్ట్ 70 to 80% నేలకాయ ఉంటుందండి. అక్కడ మన సైడ్ లాగా స్టేకింగ్ చేసేది చాలా తక్కువగా ఉంటాయి. ప్రస్తుతానికి అక్కడ ఉన్న కాయలన్నీ ఎండబొబ్బలతో విపరీతమైన టెంపరేచర్లతో ఉంది. ఆ కాయ నెక్స్ట్ ఒక 15 నుంచి 20 దినాలు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. తెలిసిందే, తమిళనాడులో డిమాండ్ ఉంటే మన సైడు ఎంత కాయ ఉన్నా తమిళనాడుకే సరిపోతుందండి. మనకి తమిళనాడు మార్కెట్ మనకి మెయిన్ మార్కెట్. మన సౌత్కి అంతా తమిళనాడు డిమాండ్ ఉంటే చాలండి, తక్కువన్న 200 నుంచి 300 రూపాయలు అన్నది ఖచ్చితమైన రేట్లు వెళ్తాయి. అదే నార్త్ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే 400 నుంచి 1000 రూపాయలు, 2000 రూపాయలు కానీ అమ్మాలంటే అది నార్త్ డిమాండ్ ఉండాలి. నార్త్లో ప్రస్తుతానికి అయితే ఫుల్ పీక్ స్టేజ్లో ఉంది. అన్ని క్వాలిటీ కాయలు అన్నీ వస్తున్నాయి. అక్కడ స్టాక్ అంచనా వేయాలంటే ఇంకొక వారం రోజులు ఆగి చూడాలండి. ఈ మధ్య హోలీ వచ్చిన దానివల్ల కాయలు అక్కడ 3 దినాలు పెరగలేదు. పైగా అవి అంతకుముందునే 10 దినాల నుంచి పెరగని కాయలు కానీ ఉన్నాయి. అంతా హోలీకి రేట్లు వెళ్ళే కొందరికి అందరూ వరుసగా పెరిగేశారు కాయలు. సో ఢిల్లీ అయితే ఫుల్ డౌన్ అయింది మార్కెట్. ఢిల్లీనే కాదు, సహీదాబాద్ కావచ్చు, గాజీపూర్ మండి, కేశంపూర్, ఇటా ఎన్సీఆర్ ప్లేస్లో ఉండే అన్ని మండీల్లోనూ డౌన్ అయింది. అలాగే జైపూర్ మార్కెట్ కావచ్చు, నాసిక్ కావచ్చు, నాందేడు, ఛత్తీస్గఢ్ అన్ని మార్కెట్లోనూ రేట్ అన్నది డౌన్ అయింది. అక్కడ స్టాక్ ఏ విధంగా ఉంది అనే దానికి మనం ఇంకొక వారం రోజులు ఆగితే కానీ మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాయ అయితే అంత అన్క్వాలిటీ కాయ వస్తుంది, క్వాలిటీ లేని కాయలే. మనం దాన్ని అంచనా వేయాలంటే ఒక వారం రోజులు వెయిట్ చేసి చూడాలి. ప్రస్తుతానికి రేట్లు ఏ విధంగా ఉన్నాయని మనం చూసుకున్నట్టయితే మన లోకల్ మార్కెట్లో అయినా ఇటు పుంగనూరు కావచ్చు, పలంనేరు, ఇట్లా కలికిరి, కలకడ, ఇటు అన్ని మార్కెట్లను 15 కేజీల బాక్స్ చూసుకుంటే బాగుండే కాయలంతా 100 రూపాయల నుంచి 120, నెంబర్ 1 కంటే 130 రూపాయలు అన్నది వెళ్తుంది. ఈ 100, 130 రూపాయలు అన్నది వెళితే మనకి టమాటా చెట్లకి పెట్టిండే మందుల ఖర్చులు కానీ రాదండి. ఎవరైతే ఆల్రెడీ హార్వెస్ట్లో ఉన్నాయో, 3 కోతలు 4 కోతలు అయినాయో వారు కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కొద్దిగా పూత కాత పైన ఉన్నవి ఇంకా శాంపుల్ ఇంకా పడబోయేది 10 దినాలు 15 దినాల్లో పడబోయేది వాళ్ళు మీ తోటలకు కొద్దిగా ఫర్టిలైజర్స్ బాగా ఇచ్చుకొని కాయ లేటుగా మాగేట్టుగా చూడండి. ఫర్టిలైజర్ ఇవ్వకన్నా చేస్తే త్వరగా మాగిపోతాయి కాయ. ఫర్టిలైజర్ మనం బ్యాక్ టు బ్యాక్ ఇస్తూ ఉన్నట్టయితే చెట్టు పచ్చగా వెళ్ళి కాయ మాగదండి. మరి మీ పూత కాత పైన వెళ్ళిపోతుంది చెట్టు, కాబట్టి కాయ త్వరగా మాగదు. ఇప్పుడున్న రేట్లకి ఏమన్నా మూమెంట్ అన్నది ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంకా ఈ 10 దినాలు అన్నది ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే తమిళనాడులో అయితే క్వాలిటీ లేవు. నిజం చెప్పాలంటే కాయ అన్నది అక్కడ పనికిరాదు. కానీ లోకల్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. తమిళనాడులో కాయ క్వాలిటీ మన సైడు 130 రూపాయలు వెళ్ళిన 15 కేజీల బాక్స్ వాళ్ళ దగ్గర 180, 190 రూపాయలు అన్నది వెళ్తుంది. అదే వాళ్ళు లోకల్ కాయలు వస్తే వాళ్ళు 150 రూపాయలు వాళ్ళ కాయకి వేసుకుంటారండి. ఓవరాల్గా నేను చెప్పేది ఏమంటే ఆల్రెడీ శాంపుల్ కాదండి, ఓ 3-4 కోతలు అయిన చెట్లకైతే
కొంచెం చూసుకొని ఫర్టిలైజర్ పెట్టుకోండి. కొంచెం రేట్లు పెరగడానికి అన్నది కొద్దిగా టైం పట్టేట్టుగా ఉంది. భారీ రేట్లు పెరిగే అవకాశం ఏమీ లేదు. ఒక 200 రూపాయల నుంచి 300 రూపాయలు పెరిగే అవకాశం మాత్రమే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇంకా పూత పిండి పైన ఉన్నవైతే వాళ్ళకి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు కొద్దిగా తోటలను అయితే బాగా మెయింటైన్ చేసుకొని ఇంక 10 దినాలు అలా శాంపుల్ పడేవైతే కొద్దిగా ఫర్టిలైజర్స్ బాగా ఇచ్చుకొని లేట్ చేసుకుంటే బెటరు. మనం ఎన్ని అంచనాలు వేసినా ఏదో మూల టమాటా అన్నది నాటే ఉంటారండి రైతులు. ఒకసారి మనము అంచనాలు వేస్తూ ఉంటాము, కొన్నిసార్లు అవి కరెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు రాంగ్ అవుతాయి. రేట్లు లేవు అని చెప్పి తోటలని వదిలేయడం చాలా పొరపాటు అండి. మళ్ళీ రేట్లు వచ్చినాక మనకు కనీసము రెండోసారి వచ్చే మరుగులకాయ ఉన్నా సరే మనము మన పెట్టుబడిని అనేది రికవరీ చేయొచ్చు. అదే మనం పూర్తిగా వదిలేసినట్లయితే చెట్లంతా ఎరుబారిపోయి రెండో కాపు వచ్చే అవకాశం ఉండదు. మనం చెట్లని అయినంత రేటు ఉన్నా లేకపోయినా మెయింటైన్ చేసుకొని వెళ్ళాలండి. రేట్ అయితే పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓ 10 దినాలు టైం తీసుకుంటుందండి. ఎందుకంటే తమిళనాడులో కాయ అంతా అన్క్వాలిటీ ఉంది కాబట్టి అది ఇంకొన్ని రోజులు పోతే జ్యూస్గా తప్పితే దేనికి పనికి రాదు. ఆల్రెడీ ఎండాబాబుల్లో ఉంది కాయ. కొద్దిగా వెయిట్ చేయాలండి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే భారీ ఉష్ణోగ్రతలు ఉన్నాయండి. కాయలు అన్నది త్వరగా మాగిపోతున్నాయి. నేను కానీ అది కానీ ఒక కారణం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో.